హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్విస్ మల్టీవర్స్. ఈరోజు మీ అందరికీ హెల్తీ వేలోనే ఒక కేక్ అనేది మనం రెసిపీ చేసేస్తాం. అది కూడా మనం ఎలాంటి ఎగ్ అండ్ షుగర్ అలాగే ఆయిల్ కూడా యూజ్ చేయకుండా ఎలా చేయాలేంటో చూసేద్దామా. దీనికోసం నేను ఒక 15 ఖర్జూరాన్ని పాలలో నానబెట్టుకొని పెట్టుకున్నానండి. అది గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే నేను 2 కప్పులు రాగి పౌడర్ని కూడా అందులో యాడ్ చేసుకున్నాను. అందులోనే మనము 1 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకొని మనం కేక్ ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే బేక్ చేయాలి. అదే మెథడ్లోని మనం మొత్తాన్ని కలుపుకుంటూ ఉంటాం. అది బాగా కలిసిపోయిన తర్వాత మనం ఎందులో అయితే కేక్ అయితే తయారు చేస్తామో దానికి బటర్ అనేది అప్లై చేసుకుందాం. ఇది బాగా ఉండలేకుండా కలుపుకుంటూ ఉండండి. అది అప్లై చేసుకుని బాగా ఉండలేకుండా కలిపిన తర్వాత ఈ మొత్తం రాగి మిశ్రమాన్ని మనం ఆ కేక్ ట్రేలో వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కదా, ఆ విధంగా మీరు కేక్ బ్యాటర్ని మొత్తం అంతా వేసేసుకోండి. అది మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి ట్యాప్ చేసుకోండి. ఎలాంటి గ్యాప్స్ ఉన్నా కూడా కేక్ అనేది సరిగ్గా రాదనమాట. మొత్తం అంతా బ్యాటర్ని అందులో వేసుకొని ట్యాప్ చేసుకున్నాక మనము కట్ చేసి పెట్టుకున్న వాల్నట్స్ ఉంటాయి కదా, అవి కూడా పైన సర్వ్ చేసుకొని నేను వితౌట్ మూవింగ్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని పెట్టుకున్న గిన్నెలో ఏదైతే మన కేక్ బ్యాటర్ ఉందో అది మనం ప్లేస్ చేసుకుందాం. ప్లేస్ చేసి 40 to 45 మినిట్స్ అనేది కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో చాలా బాగుండే హెల్దీ వేలో మన రాగి కేక్ రెడీ అయిపోతుంది. ఈ సమ్మర్కి మీరు కూడా పిల్లలకి చేసి పెట్టి సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. మనం హెల్దీగా చేస్తే వాళ్ళు హెల్దీగానే తింటారు. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.